ఇప్పుడు చెప్పు, ఇందులో ఎవరు గెలుస్తారనుకుంటున్నా? ఇప్పుడే అడిగితే ఎలా చెప్తాను చెప్పు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య చాలా పవర్ గ్యాప్ ఉంది. కానీ గోకు చాలా తెలివిగా ఫైట్ చేస్తున్నా. వెయిట్ చేసి చూద్దాం. గోకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, కానీ ఫైట్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కావాలి. జీరన్ గోకు మీద దాడి చేస్తున్నప్పుడు చాలా వేగంగా ప్రవర్తిస్తున్నాడు. అతని దాడి చాలా అద్భుతంగా ఉంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. జిరెన్ పై దాడి చేసేంత శక్తులు ఇక్కడున్న వాళ్ళెవరికీ లేదనుకున్నాను. ఏంటిది? ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదే. గోకు ఇప్పుడు నిజంగానే స్ట్రాంగ్ అయిపోయాడు కదా? అవును, చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. చాలా సైలెంట్ గానే ఉన్నాడు. అది ఎందుకో చెప్పు, ఎలాగో చెప్పు. నాకు కూడా అర్థం కాలేదు. ఏవేవో ట్విస్టులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, కానీ ఈ సైన్ రూపంలో ఇతను ఇలా అదరగొడతారని నేను అస్సలు ఊహించలేదు. అతనికి జరిగింది తెలుసునా? నాకు తెలియకుండా ఉంటుందా? అతని ఈ పరిస్థితిలోకి తీసుకురావడం కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను. ఇది ఒక అల్ట్రా ఎనర్జీ. అందుకే తను చాలా వేగంగా దూసుకెళ్తున్నాడు. నాకిప్పుడే అర్థమవుతోంది. కానీ గోకు ఒక మనిషి. ఇంత పెద్ద శక్తి తనలోకి ఎలా వచ్చింది? ఆ దేవుడు కూడా ఇంత పవర్ ని రీచ్ అవడం చాలా కష్టం. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను దీనికి ఒప్పుకోను. ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకోను. దీన్ని నేను అంగీకరించను. సరే సరే వదిలే. అందరికీ ఇది సర్ప్రైజింగ్ గానే ఉంది. ఖచ్చితంగా ఇది సూపర్ అయిన విషయమే అనుకుంటున్నాను. నిజానికి వీళ్ళందరి సందేహాలని తీర్చాల్సిన బాధ్యత నాకే ఉంది. ఏదైతేనేంటి, ఇది కాస్మోస్ లో ఉన్న వాళ్ళందరి అటెన్షన్ ని ఇటువైపు లాక్కుంది. నాకు ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్సైటింగ్ గాను థ్రిల్లింగ్ గాను ఉంది. ఇంత అందమైన కాస్మోస్ లో అద్భుతాలు జరగడం సహజమే కదా మై లార్డ్.